అమెరికా ఎక్కడైనా సరే కాస్త భయపడుతోందా? అంటే ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టేనా? దీనికి సంబంధించిన డేటా పూర్తిగా మనకి గూగుల్లో కానీ లేదంటే మెటాలో కానీ ఏఐలో కానీ దొరకదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అమెరికా సంస్థలు కాబట్టి. అమెరికాకి సంబంధించిన ఏ డేటా సర్వర్స్లో కూడా ఈ డీటెయిల్స్ దొరకవు. కానీ వాస్తవానికి నిజంగా ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలియాలి అంటే కనుక ఇంకొక కోణం నుంచి ఇంకో వైపు నుంచి చూడాలి. న్యూట్రల్గా ఉన్న నిపుణులు చెప్తున్న అంశాలని అర్థం చేసుకోవాలి. 5 రోజుల నుంచి జరుగుతున్న తీరును బట్టే అర్థం చేసుకోవాలి. అమెరికాకి ఎంత ఖర్చు అవుతుంది, ఇరాన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఇరాన్ తన రక్షణ రంగంలో, తన అణ్వస్త్రాలు కానీ రక్షణ రంగంలో కానీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది అమెరికా. తన రక్షణ రంగంలో అంటే CIA ద్వారా కానీ లేదంటే తన నాటో దళాలు కానీ లేదంటే అమెరికన్ ఫైటర్ జెట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కడికక్కడ గల్ఫ్ కంట్రీస్లో కూడా తన ఆర్మ్డ్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఆర్మ్డ్ క్యాంప్స్ ఉండడం కానీ వీటన్నింటి ద్వారా అమెరికా రక్షణ రంగంలో ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా అగ్రస్థానంలో ఉంది రక్షణ రంగంలో. అంటే తన జోలికి ఎవరైనా వెళ్ళారు అంటే కనుక ఇట్టే ఏమైనా చేసేయగలుగుతుంది అమెరికా. అయితే ఇదంతా కూడా అమెరికా డైరెక్ట్ ఫైట్ చేయడం కాదు, ప్రాక్సీ వార్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అమెరికాకి డైరెక్ట్గా వార్ చేసిన అనుభవం నిజానికి తక్కువ. ఎప్పుడు కూడా ప్రాక్సీ వారే చేస్తూ ఉంటుంది. అంటే ముందు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏదో ఒక దేశాన్ని అడ్డు పెట్టుకొని తను ఎవరి మీద అయితే యుద్ధం చేయాలనుకుంటుందో ఆ దేశం మీద ఇంకో దేశాన్ని అడ్డు పెట్టుకుని చేసుకుంటూ ఉంటుంది. బట్ ప్రాక్సీ వార్ చేసుకుంటూ వచ్చిన అమెరికాకి ఇరాన్ని ఎదుర్కోవడం నిజంగానే కాస్త ఇబ్బందిగా ఉందా? అలాగే నష్ట తీవ్రత కూడా ఎక్కువగానే ఉందా? ఈ అంచనాలు ఎలా ఉన్నాయి, ఈ ఖర్చులు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇరాన్ ఏం చేస్తుందంటే $20,000 వాల్యూ. జస్ట్ ఇరాన్ ఏం చేస్తుంది ఫస్ట్ తెలుసుకుందాం. ఇరాన్ ఎంత ఖర్చు పెడుతుంది, ఇరాన్ చేసే ఫైట్కి అమెరికా ఇంకెంత ఖర్చు పెట్టి తను ఈ దాడిని ఎదుర్కొంటుంది అనేది చూడాలి. ఇరాన్ $20,000 పెట్టి షాహెద్ 136 డ్రోన్స్ అంటే $20,000 వాల్యూ ఉన్న షాహెద్ 136 డ్రోన్స్ని ప్రయోగిస్తూ ఉంటే ఆ డ్రోన్స్ను కొట్టడానికి MIM-104 అనే మిసైల్స్ని యూజ్ చేస్తుంది అమెరికా. దీనికి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? దాదాపుగా ఇప్పటి వరకు అయిన ఖర్చు $4 మిలియన్. $4 మిలియన్.